మంత్రుల వాళ్ళ పర్యటనలా? అయ్య బాబోయ్, వాళ్ళు వద్దు, వాళ్ళ టూర్సు వద్దు, అందరికీ ఓ పెద్ద దండంరా బాబు అని అంటున్నారట కాంగ్రెస్ ఎమ్మెల్యే. వాళ్ళు వచ్చిన కాడి నుంచి ఏదో ఒక పిచ్చి పంచాయతీ తప్ప ఫలితం ఉండటం లేదని అంటున్నారట. సాధారణంగా మంత్రులొస్తే అభివృద్ధి పనులు జరుగుతాయి అనుకుంటారు, కానీ మీరొద్దు నాయనా అని దండం పెడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ సరిత మధ్య వర్గపోరు, ప్రోటోకాల్ రగడ సర్వసాధారణమైపోయింది. బీఆర్ఎస్ తరపున గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాక వర్గపోర్కి బీజం పడగా, ఇటీవల నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్యకు తెలంగాణ షీప్స్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి దక్కింది. దీంతో ఇద్దరి మధ్య తరచూ ప్రోటోకాల్ వివాదాలు రేగుతున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో నియోజకవర్గంలో వరుసగా జరిగిన మినిస్టర్స్ పర్యటనల్లో ప్రోటోకాల్ పంచాయతీలకు తోడు ఫ్లెక్సీల వివాదాలు ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి. వాటికి సంబంధించి రెండు వర్గాలు బాహాబాహికి దిగిన సందర్భాలు ఉన్నాయి. దీనికి తోడు మినిస్టర్స్ పర్యటనల్లో అధికారిక కార్యక్రమాలకు సంబంధించి సరితకు ప్రాధాన్యత ఇవ్వటం, ఆహ్వానాలు, వేదికపై స్థానాల విషయంలో పెరుగుతున్న విభేదాలు రచ్చకి దారితీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మంత్రుల పర్యటనలు అంటేనే అయ్యబాబోయ్ మాకొద్దు అనే పరిస్థితి గద్వాలలో నెలకొందని చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. గద్వాల నియోజకవర్గంలో అంతా తానై అమాత్యుల కార్యక్రమాలు మేనేజ్ చేస్తున్నారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. కానీ ఇటీవల సమయపాలన లేకుండా మినిస్టర్స్ కార్యక్రమాలకి హాజరు కావడంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒక సమయం ఫిక్స్ చేసి అందుకు తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు భారీ జన సమీకరణ చేస్తే గంటో అరగంటో కాకుండా ఏకంగా 4-5 గంటలు ఆలస్యంగా మినిస్టర్స్ కార్యక్రమాలకి అటెండ్ అవ్వడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఇక్కడ వరుసగా మినిస్టర్స్ కార్యక్రమాలు జరగ్గా రాలంపాడు ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి మంత్రి పొంగులేటి, ధరూర్లో రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపనకి మరో మినిస్టర్ కోమటిరెడ్డి, కుర్తిరావుల చెరువులో సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. అక్కడే ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొన్నారు. కానీ ఈ 3 కార్యక్రమాల్లోనూ అనుకున్న సమయం కంటే తీవ్ర జాప్యం జరగడంతో పాటు ప్రోటోకాల్ వివాదాలు చెలరేగాయి. వీటన్నింటితో విసిగిపోయిన ఎమ్మెల్యే బండ్ల అండ్ టీం మినిస్టర్స్ పర్యటనలు మాకొద్దు బాబోయ్ అనే కాడికొచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో మంత్రి కోమటిరెడ్డి పర్యటనలో ప్రోటోకాల్ విషయంలో అలిగి వెళ్లిపోయారు సరిత. చివరికి మంత్రి ఆమె ఇంటికి వెళ్లి సర్ది చెప్పాల్సొచ్చింది. ఈ పరిణామంపై ఎమ్మెల్యే బండ్ల వర్గం గుర్రుగా ఉందట. అన్ని వ్యయ ప్రయాసలు కోర్చి తాము కార్యక్రమం చేపడితే ప్రోగ్రాం దగ్గర సరిత హడావిడేంటని ప్రశ్నిస్తున్నారు. శిలాఫలకాలపై పేరు పెట్టాలనే దానికి సంబంధించి ఏమైనా జీవో ఉందా అని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే అనుచరులు. ఇక ఇదే సమయంలో కుర్తిరావుల చెరువు వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలోనూ సరిత భర్త తిరుపతయ్య చేసిన గొడవను తప్పుపడుతోంది ఎమ్మెల్యే టీం. ఇక ఇదే సమయంలో అన్ని నియోజకవర్గాల్లో కార్పొరేషన్ చైర్మన్స్ కి ప్రోటోకాల్ ఇస్తూ ఉండగా గద్వాలలో మాత్రమే ఇలాంటి సమస్య ఎందుకని ప్రశ్నిస్తోంది సరిత అండ్ టీం. కావాలనే ఎమ్మెల్యే కనుసన్నల్లో అధికారులు ఇలా చేస్తున్నారంటూ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే గద్వాలలో పోటీ కారణంగా తమ పరిస్థితి కర్వం అంటే కప్పకి కోపం, విడవం అంటే పాముకి కోపం అన్నట్టు మారిపోయిందని అంటున్నారు అధికారులు. వర్గపోరుతో ఎప్పుడు ఎక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయోనంటూ వీఐపీ టూర్స్ అంటేనే అదనపు బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.